హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. మనం ఆరోగ్యంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అంటే మన రోజువారీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, మనం ఏం తినాలి, ఎలా తినాలి, ఎంతవరకు తినాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. సో ఎలాంటి మార్పులు అవసరం, ఎలాంటి చేర్పులు అవసరం, ఇవన్నీ కూడా. సో ఈరోజు మనతో పాటు హెర్బా వాలే ఆయుర్వేద అండ్ యోగా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ప్రముఖ హెర్బలిస్ట్ బి ఆంజనేయరాజు గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన 72 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా ఎంత హెల్దీగా, ఎంత స్ట్రాంగ్గా, అసలు కళ్ళజోడు అనేది లేకుండా అంత స్పష్టంగా చూడగలుగుతున్నారు, అంత హ్యాపీగా హెల్దీగా ఉంటున్నారు. అసలు ఆయన సీక్రెట్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు చాలా వరకు బరువు తగ్గడమే సమస్య అని అనుకుంటూ ఉంటారు. అసలు బరువు పెరగడం కూడా చాలా మందికి సవాలుగా మారుతూ ఉంటుంది. సో వీటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చాలా తెలుసుకుందాం, మాట్లాడదాం. నమస్తే సార్. సో రీసెంట్ టైమ్స్లో మోస్ట్ కామన్గా అసలు పిల్లల, పెద్దల, ముసలాళ్ళు అసలు ఏమీ లేకుండా అందరిలో చూస్తున్న ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఒక్క పూట ఆలస్యంగా అన్నం తింటే ఏదో గుండె దగ్గర నొప్పో, మంటో, అసలు ఏం అర్థం కాని ఒక పెయిన్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇది గుండెకు సంబంధించిందా లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా అనే ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితిలో ఉందన్నమాట. సో ఎందుకు సార్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు అందరిలో వస్తుంది? దీనికి ఏమైనా మీ దగ్గర పరిష్కారం ఉందా న్యాచురల్ పద్ధతిలో? అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయమ్మా. ఫస్ట్ ఏంటంటే, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటంటే, మనం తినే ఆహారంలో కెమికల్స్ ఉంటామమ్మా. అంటే పురుగు మందులు, ఎరువులు విపరీతంగా వాడడం వల్ల ఏమవుతుందంటే, వాటి యొక్క కణాలు అనేవి, అంటే ఏ అయితే అందులో విషతుల్యమైన పార్టికల్స్ ఉన్నాయో అవి మన ఆహారంలోకి వచ్చేస్తున్నాయి. ఆకుకూరలు అవనివ్వండి, పళ్ళు అవనివ్వండి, కూరగాయలు అవనివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే నిన్న స్ప్రే చేస్తే వాడు మార్కెట్కి వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఏమైందంటే జంక్ ఫుడ్స్ తినడం అనేది ఎక్కువైపోయిందండి. బయట ఏదో 3 o'clock బిర్యానీ అంటాం, మార్నింగ్ 5 o'clock బిర్యానీ అంట, 6 o'clock బిర్యానీ అంట, దానికోసం లైన్లో నుంచుని అది తినటం అంటే ఎంత దౌర్భాగ్యమో చూడండి. నిద్రపోవాల్సిన టైంలో బిర్యానీలు తిని ఇంటికి వచ్చి నిద్రపోతున్నారు. ఆ బిర్యానీ తింటా మళ్ళీ కూల్ డ్రింక్లు, ఆ కూల్ డ్రింకులు తాగితే విషం అనేది ఎంతమంది చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా ఎవరు విన్నారు. ఈ విధమైన కెమికల్ ఫుడ్ తినడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది విపరీతంగా పెరిగిపోతున్నాం. ఓకే, అంటే కూల్ డ్రింక్ తాగడం ప్రాబ్లమా లేదంటే బిర్యానీతో కలిపి తాగడం ప్రాబ్లమా సార్? కూల్ డ్రింక్ తాగడం ప్రాబ్లమే, బిర్యానీతో కలిపి తాగడం ప్రాబ్లం, రెండు ప్రాబ్లమే. అదే టైంలో కొబ్బరి బొండం తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, లేకపోతే ఇంటికి వచ్చి చక్కగా ఏదో ఒకటి కలుపుకుని తాగొచ్చు. ఇలాంటివి ఏమీ లేదు. అందులో గ్యాస్ ఒకటి ఉంది, అనేక రకాల కెమికల్స్. ఆ రకమైన ఆహారం తీసుకోవడం వల్ల ఇబ్బంది అవుతుందమ్మా. నెక్స్ట్ ఏంటంటే, జీవనోపాధి కోసం రాత్రి జాబ్ చేస్తున్నారు చాలామంది, తప్పదు. కానీ దానికి సరిపడి జాగ్రత్తలు తీసుకోవాలి. పడుకోవాల్సిన టైంలోనేమో మెలకుగా ఉండి టైంలో పడుకోవడం వల్ల కూడా అనేక రకాలైన గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది అందరూ ఏమనుకుంటారంటే, ఏదో ఒక డైజెల్నో, ఒక ఇంకోటో, ఒక ప్యాంటాపో ఏదో ఒకటి వేసేసుకుంటున్నాం తగ్గిపోతుందని అనుకుంటున్నారు. కానీ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడమే అనేక రకాల బ్యాక్టీరియా పొట్టలో ఉండటం వల్ల వస్తుందమ్మా. అనేక రకాల క్రిములు ఉంటాయి పొట్టలో, వాటి వల్ల వస్తుంది. అవి ఏం చేస్తాయంటే, మనం తిన్న ఆహారాన్ని అవి తినేసి అవి కొన్ని యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి. ఆ క్రిమిని చంపకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. అమీబియాసిస్ తోటి స్టార్ట్ అయ్యి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. అతిగా తినటం వల్ల వస్తుంది, తినకపోవడం వల్ల వస్తుంది. ఇన్ని రకాలైన ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి ఆస్కారం ఉంది. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఇవాళ వచ్చి హార్ట్ అటాక్స్లో ఒక 30 to 40% గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా వస్తాయండి. ఎందుకంటే బాగా బ్లోటింగ్ పెరిగిపోయింది అనుకోండి, అది వచ్చేసి నొక్కేస్తుంది. ఇక్కడ ఈ టర్నింగ్లో బయటికి రాలేదనుకోండి, నొక్కేస్తుంది. ఆ హార్ట్ మీద ఒత్తిడి పెరిగిపోతుంది. ఎప్పుడైతే హార్ట్ మీద ఒత్తిడి పెరిగిపోయిందో బీపీ రావడానికి ఆస్కారం ఉంది. హార్ట్లో అన్ఈవెన్నెస్ అంటే పాల్పిటేషన్ ఇలాంటివి రావడానికి కూడా ఆస్కారం ఉంది. హార్ట్ స్ట్రోక్ రావడానికి కూడా ఆస్కారం ఉంది. ఇదే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల పొట్టలో బ్యాక్టీరియా అన్నీ పెరిగిపోయి అల్సర్స్ ఏమైనా ఫామ్ అయ్యి, అల్సర్ ద్వారా ఆ బ్యాక్టీరియా మన బ్లడ్లో కలిసిపోయింది అనుకోండి, స్కిన్ ప్రాబ్లమ్స్, సోరియాసిస్ ఇలాంటివి రావచ్చు. అదే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము బాగా ఎక్కువ పెరిగిపోయి బయటికి రాక లోపల బ్లడ్లో కలిసిపోయింది అనుకోండి, లివర్కి వెళ్ళి దాని ద్వారా బ్లడ్లో కలిసిపోయి అన్నీ చేసింది అనుకోండి, బ్రెయిన్కి వెళ్ళిపోవాలి. బ్రెయిన్కి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, అన్ఈవెన్నెస్, చిరాకు, కోపం. ఎప్పుడైతే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది, గాలి అనేది లక్షణం ఏంటమ్మా, అందులో బాడీలో వేడితోటి కూడిన వాయువు ఉంటుంది. వాయువు వేడి గాలి ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది, పైకి వెళ్తుంది. ఆ పైన ఉందమ్మా మన బాడీలో బ్రెయిన్. ఆ బ్రెయిన్ వేడెక్కుతుంది.
దానివల్ల జుట్టు రాలిపోవడం, లేకపోతే కళ్ళు మంటలు, కంటి చూపు తగ్గడం, చెవిలో ప్రాబ్లమ్స్, అదేవిధంగా విపరీతమైన టెన్షన్, కోపం, చిరాకు, ఏ పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. వీటికి కారణం ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఒక ప్రాబ్లం నాటికి ప్రమాదం అనమాట. ఇదే బ్యాక్టీరియా పెరిగిపోయి రేపొద్దున మీకు మూత్రంలోకి కానీ, యూరిన్లోకి కానీ, లేకపోతే మోషన్లోని ఇలాంటిలోకి వెళ్ళి మోషన్ ద్వారా వెళ్ళింది ఎక్కువ అయిపోతే ఏమవుతుంది, పైల్స్ రావచ్చు. యూరిన్లో మ్యాక్సిమం ఈ బ్యాక్టీరియా కలిసిపోయి ఈ ఇబ్బంది వల్ల ఏమవుతుందంటే ఫిల్టరేషన్ సరిగ్గా లేకపోతే, కిడ్నీ ఫిల్టరేషన్ సరిగ్గా చేయకపోతే కిడ్నీ ప్రాబ్లం రావచ్చు. అతి ప్రమాదకరమైనది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. కాన్స్టిపేషన్ కూడా దానివల్ల రావచ్చు, దానివల్ల షుగర్ రావచ్చు. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వస్తాయి. అందరూ ఏమనుకుంటారంటే ఒక జిలోసిల్లో ఒక యాంటాసిడ్ ఏదో ఒక బెళ్ళ వేసేసుకుంటే తగ్గిపోతున్నారు. ఇండైజెషన్ వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది. అంచేత ఈ కారణం తెలుసుకుని మనం అమీబియాసిస్ వల్ల వచ్చిందా, సో అందరిలో కూడా సేమ్ ప్రాబ్లం ఉండదు కదమ్మా. కొంతమందికి ఏమో ఆ పౌడర్ ఇస్తామమ్మా, ఇది మేము ఉదర సుఖి అని ఉందమ్మా, పొట్ట సుఖంగా ఉండాలి అనేది ఒకటి తయారు చేసాం. దీని పేరే ఉదర సుఖి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది పొట్టలోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గడానికి ఇది ఇచ్చాము. ఇది ఉదయం పరగడుపును కొంత తిన్నప్పుడల్లా ఒక అరగంట ముందర కానీ అరగంట తర్వాత కానీ ఒక 3 వేళకి వచ్చింది అంట 2-3 సార్లు నోట్లో వేసుకుని చప్పలించేయడం. బాగా ఒగరుగా ఉంటుంది. వాటర్ తాగకుండా కనుక దీన్ని వాడితే ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి అయినా ఉపశమనం కలుగుతున్నాము. ఇంకా ఇది ఏం చేస్తుందంటే కిడ్నీ స్టోన్స్ని కరిగిస్తుంది. అలాగే మౌత్ టు ఎనస్, ఎక్కడ అల్సర్ ఉన్నా కూడా ఒక 20 రోజులు నిలబడేవాడికి అల్సర్ కూడా క్లోజ్ అయిపోతుంది. అంత చక్కగా పనిచేస్తుందమ్మా. ఎప్పుడైతే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల అల్సర్స్ వచ్చినాయో అక్కడి నుంచి సూక్ష్మజీవులు మీ బాడీలోకి వెళ్ళడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నాను కదండి. ఇటువంటివి రాకుండా ఉండాలి అంటే మీరు ఇండైజెషన్ లేకుండా చూసుకోవాలమ్మా ఫస్ట్ని. దానికి చక్కగా ఏంటంటే వాము మనకు బ్రహ్మాండంగా దొరుకుతుందమ్మా. వాము అన్ని చోట్లకి తెలుసు. పూర్వం ఏంటంటే పల్లెటూరులో కడుపులో నొప్పి వచ్చింది అనగానే వాము వేడి చేసి ఆ ఇనప ముక్కడి మీద వేసి మాడుతా ఉండగా కాస్త నీళ్ళు వేసి ఆ నీళ్ళలో కాస్త ఇంత ఉప్పు వేసి ఇస్తే 5 నిమిషాల్లో కడుపు నొప్పి తగ్గిపోయేది. 5 నిమిషాల్లో ఈ లూజ్ మోషన్స్ ఏదైతే ఇండైజెషన్ వల్ల వచ్చిన మోషన్స్ ఉన్నాయో అవి తగ్గిపోయి, అలాగే అజీర్ణం కడుపులో నొప్పిగా ఉందన్నా అదే ఇచ్చేవారు. అరగంటలో నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టిన. ఎన్ని రకాలుగా ఒక సింపుల్ వామ్ అనే దాన్ని వాడుకోవచ్చమ్మా. ఆ వామ్ని ఏం చేయాలి, మీరు డైరెక్ట్గా వాడితే పని చేయదమ్మా. ఇనప మూకుడు కానీ ఇనప గరిటి కానీ తీసుకుని అది బాగా డార్క్ బ్రౌన్లోకి మాడిపోయేలాగా చేసి ఆ పొయ్యి మీద ఉండగానే అందులో వాటర్ పోయాలి. సుయ్యమని పొంగుతాయి. ఆ పొంగినప్పుడు ఆ వాములో ఉన్న ఏదైతే ఆయిల్ ఉందో మనకి ఇన్ని రకాలైన ఉపశమనాలు కలిగించింది అది వాటర్లో అప్పుడు ఫిల్టర్ చేసుకుని ఆ వాటర్లో కాస్త సాల్ట్ వేసుకుంటే ఒక మిరాకిల్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఓకే. సో ఇప్పుడు నార్మల్గా గ్లాస్లో వాటర్లో వామ్ వేసుకొని ఇనుపగడ్డి కాల్చి అందులో పెట్టినా కూడా సొల్యూషన్ రాదా? కంపల్సరీగా దాని మీదే వేపించాలి. ఓకే ఓకే. లేదంటే మీరు బాగా డార్క్ బ్రౌన్ వచ్చేలాగా వేపించేసి కంగమింగా కొట్టి ఒక దీంట్లో వేసుకుని డబ్బాలో, అంటే దొరకని ప్రదేశాల్లో అప్పుడు వేడి నీళ్ళలో ఇది కొంచెం వేసుకుని వడపోసుకుని తాగినా కూడా కొంతవరకు వర్కౌట్. మీకు 100% పని చేయాలంటే అదేనమ్మా. అది పొయ్యి మీద ఉండగానే నీళ్లు పోయాలి. పోసినప్పుడే అందులోంచి పూర్తిగా ఆయిల్ అనేది బయటకు వచ్చి చక్కగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, అజీర్ణము, కాన్స్టిపేషన్ ఎన్నో వాటి మీద మీ పొట్టలో ఉన్న క్రిములను చంపడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే తినకూడని పదార్థం ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అసలు స్వీట్ ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఈ బ్యాక్టీరియా అన్నిటికీ కూడా స్వీట్ అంటే చాలా ఇష్టం. అది క్రానిక్ అయిపోయి ఆ బ్యాక్టీరియా ఈ మా గ్యాస్ పౌడర్కి తగ్గలేదంటే ఇంకొక రకం పౌడర్ ఇస్తాం అమ్మా. అదేం చేస్తామంటే బెల్లముక్క తినమంటాం. ఆ బెల్లముక్క తిన్న తర్వాత అరగంటకి ఆ పౌడర్ మజ్జిగలో కలిపి తీసుకోమంటాం. దీనికి స్వీట్ అంటే ఇంట్రెస్ట్ కదమ్మా. ఈ బెల్లముక్క ఎప్పుడైతే తిన్నాడో అన్ని కూడా బెల్లం తిందామని వచ్చేస్తాయి. ఆ టైంలో ఈ మెడిసిన్ మొత్తం చచ్చిపోయి ఒక మోషన్ అయ్యి బయటికి పోతుంది. ఆ ట్రీట్మెంట్ చేసి ఇది ఇస్తాం అమ్మా తగ్గకపోతే. ఇలాగ అనేక రకాల ట్రీట్మెంట్లు. అలాగే ఎప్పుడు కూడా వీళ్ళకి కాన్స్టిపేషన్ ఉందనుకోండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వేడివేడి నీళ్ళలో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నమ్మా బాగా తిరగబోసుకుని ఆ వేడివేడిగా తాగిస్తే చక్కగా మోషన్ అవుతుంది. లేదు పేరు నెయ్యి దొరికే వాళ్ళు నెయ్యి ఈ పట్టిక పంచదార 2 కలిపమ్మా రోజు ఉదయం లెగ్గానే పరగడుకుని తింటే చక్కగా మోషన్ అవుతుంది. లేదు నైట్ పడుకునేటప్పుడు 2 చెంచాలు కొబ్బరి నూనె కొంచెం నిమ్మకాయ పిండుకుని గోరువెచ్చగా తాగినా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుందమ్మా. పులితేనుపులు ఆగిపోతాయి. మంచి ప్రోటీన్, మంచి లూబ్రికేషన్, పేగులకు అంటుకుని మొత్తం మౌత్ టు కిందకి వరకుని చక్కగా ఫ్రీ మోషన్ అయ్యేలాగా సహకరిస్తుంది. చాలా బలం కూడా.
ఎప్పుడైతే మీ పేగులకి జిడ్డు అనేది అంటుకుందో అది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. నెయ్యి, నూనె, ఈ కొబ్బరి నూనె ఇలాంటివి ఎందుకు ఎక్కువగా వాడమనేవారంటే పూర్వం మీ ప్రేగులకి ఆ నూనె ఒక కవచంలో ఏర్పడి మిమ్మల్ని కాపాడు. అప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉంది. ఇప్పుడు కొలెస్ట్రాల్ అని భయపెట్టేసి అసలు నూనె అనేది తినకుండా చేసేసి ఏ రకమైన ఆయిల్ కూడా పొట్టలోకి వెళ్ళట్లేదు. ప్లస్ మనం తినేది హైలీ పవర్ఫుల్ కెమికల్స్ ఉన్న ఆహారం. ఎప్పుడైతే ఈ లేయర్ మీ పేగులకు అంటుకుని లేదో ఈ డైరెక్ట్గా పేగులు అబ్జర్వ్ చేసేసుకుంటున్నాయి ఈ కెమికల్స్ని. దానివల్ల అల్సర్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంచేత మీరు లూబ్రికేషన్ అనేది పేగులకు ఉండాలి, పేగులకు ఒక కవచంలా కాపాడాలి అంటే తప్పనిసరిగా మీరు డైరెక్ట్గా గానుగులో ఆడించుకున్న ఆయిల్, రిఫైండ్ ఆయిల్స్ వాడితే ఉపయోగం ఉండదు. నెయ్యి ఇలాంటివి వాడుకుంటే కనుక ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి చక్కగా బయటపడచ్చు. ఓకే, అంటే ఇప్పుడు చాలా టైప్స్ ఆఫ్ మెడిసిన్ చెప్పారు. అంటే మన ఇంట్లో దొరికే మెడిసిన్ ఇవన్నీ కూడా వంటింట్లో దొరికేవే. సో దీంతో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ కోసం మనం యోగా కానీ ఇలాంటి ఆసనాలు కూడా చెప్తూ ఉంటారా? ఎర్లీ మార్నింగ్ మీరు ఆసనాలు వేస్తే చాలా మంచిదమ్మా. ఆసనం వేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎవరికైతే మలబద్ధకం ఉందో మలబద్ధకం కూడా కంటిన్యూగా ఉండకుండా అది ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు వేసి మార్నింగ్ లేచమ్మా లీటరు, 1/2 లీటరు, 2 లీటర్లు నీళ్ళు తాగో, వేడి నీళ్ళు తాగకపోతే మలబద్ధకం పోదు. కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు 170 మంది ఉన్నారు ఇవాళ. కారణం ఏంటి? పొట్టలో లేవు, లూబ్రికేషన్ లేకపోవడం. ఆ లూబ్రికేషన్ రావాలంటే ఏం చేయాలి? చక్కగా నెయ్యి తినొచ్చు. అంటే ఇది తింటే కొలెస్ట్రాల్ అవుతుందని వచ్చేస్తుంది అనేది భయపడటం తప్పం. చక్కగా తినొచ్చు. నేను రోజు బట్ ఎలా తినాలో తెలుసుకొని తినాలి. ఇడ్లీ కనుక తింటే ఒక్కొక్క ఇడ్లీకి ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేస్తానమ్మా. ఎన్ని తింటే అన్ని. పెసరట్టు తిన్నా, దోశ తిన్నా నెయ్యితోటి చక్కగా కాల్చుకుంటా. దోశలు అయ్యి అయితే నూనె వేసుకున్నాను అనుకోండి, ఇలా పట్టుకుంటే నూనె తడిసిపోవాలి వెళ్ళి. మరి నేను ఎలా ఉన్నానమ్మా? అలాగా ఆ నూనె తింటే కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది, నూనె తింటే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, నెయ్యి తినకూడదు, నూనె తినకూడదు. ఇవన్నీ ఏంటంటే మనం ఇండియాలో ఉన్న ట్రెడిషన్ ఏదైతే ఉందో ఆ ట్రెడిషన్ పాడు చేస్తే తప్ప ఇక్కడ మందులు అమ్ముకోలేము అనే కుట్రతోటి ఇది జరిగింది. ఓకే, సో అంటే వాటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ వాటిని ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు అనేది ఇంపార్టెంట్. అలా కాదమ్మా. ఎలా అంటే మీకు కొలెస్ట్రాల్ వచ్చాక తినకూడదు, రాకముందర ఎందుకు మానేయాలి? షుగర్ రాకముందరే షుగర్ స్వీట్ తినడం మానేస్తే తప్పు కదమ్మా. షుగర్ వచ్చాక తినకూడదు, డెఫినెట్గా తినకూడదు. చేత కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు తినకూడదు. ఆ కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆవు నెయ్యి ఉందమ్మా, కొలెస్ట్రాల్ ఎట్టి పరిస్థితిలో పెరగదు. అందులో మినరల్స్ ఎక్కువ ఉంటాయి, ఒక అమృతంలో పనిచేస్తుంది. అది ముక్కులో వేసుకోవచ్చు, చెవులో వేసుకోవచ్చు, బొడ్లో వేసుకోవచ్చు, చక్కగా అన్నంలో తినచ్చు. సో నేను మెయిన్గా మీ దగ్గర గమనించింది ఇదే సార్. అంటే అందరూ కూడా ఏదైతే వద్దు అంటారో మీరు దానికి రివర్స్ చెప్తారు. ఇది చెయ్యొచ్చు కానీ అలా చేయకూడదు, ఇలా చేయాలి అని చెప్తూ ఉంటారు కదా. అదే చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా. నేను అలాగే బతుకుతున్నానమ్మా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు మనకు అటుకులు ఉన్నాయమ్మా, మనం అటుకులు తింటాం మానేసి అయ్యో ఓట్స్ అయ్యో అంటాం. అవి అమెరికా నుంచి వస్తే అయ్యో గొప్ప, అయ్యో అటుకులే పేరు మార్చాడు. అంటే నాకు తెలిసినంత వరకు అటుకులే అనుకుంటున్నాను, అది అవునో కాదో మీరే చెప్పాలి, మాకు ఏం తెలీదు. అంచేది ఏంటంటే ఈ అటుకులు తినొచ్చమ్మా శుభ్రంగా, ఈ మరమరాలు తినొచ్చు, ఈ బఠానీలు తినొచ్చు చక్కగా. ఇప్పుడు ఒబిసిటీ అంటారు మీరు, ఒబిసిటీ ఉన్న వాళ్ళని పేలాలు ఏదైతే పాప్కార్న్ అంటున్నామో అలాంటి వరి పేలాలు ఉంటాయి, శుభ్రంగా 2 పూటలు అయితే తినమనండి, ఒబిసిటీ చక్కగా తగ్గుతుంది. ఆ పిండి చేసుకుని దాంతో రకరకాల దోశలు ఇలాంటివి అనేక రకాలు ఉంటాయి. మనం న్యాచురల్గా తిని ఫుడ్ని మానేసి ఈ అయితే నిల్వ ఉన్న ఆహార పదార్థాలు ఎక్కడో సంవత్సరాల తరబడి దేశాలు మారి వచ్చిన ఆహార పదార్థం తినటం వల్ల ఏమవుతుందమ్మా? ఆహారం అంటే దాని లక్షణం ఏంటమ్మా? మనకి బయట వదిలేస్తే చెడిపోవాలి కదా. మరి చెడిపోయింది ఆహారం ఎలా అవుతుంది? కరెక్ట్, నైస్ పాయింట్. సింపుల్ పాయింట్ అమ్మా. ఆహారం అనేది చెడిపోవాలి, చెడిపోవట్లేదు అంటే అందులో ఏదో ప్రమాదకరమైంది ఉన్నట్టే కదా. కరెక్టే, సింపుల్గా ఆలోచించుకోవాలి కదమ్మా. అది కూడా ఆలోచించకపోతే ఎలాగా? లేదు చెడిపోకుండా ఉంది అంటే చెడిపోకుండా ఉండటం కోసం ఏదో ఒకటి వాడి ఉండాలి అందులో, ప్రిజర్వేటివ్స్, కెమికల్స్. అది మనకి ప్రాబ్లం, అంతే కదా. ఇలాగ అర్థం చేసుకుని మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే మనం జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఎంజాయ్ చేయగలం. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎందుకు చెప్పారు యోగులు, ఋషులు, పూర్వీకులు? వాళ్ళు తెలివి తక్కువ కాదు. నువ్వు ఎన్ని కోట్లున్నా ఉపయోగం లేదు నీ ఆరోగ్యం బాగున్నప్పుడు. ఇప్పుడు షుగర్ ఉంది, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, థైరాయిడ్ ఉంది. థైరాయిడ్కి ఏమో క్యాబేజీ, కాలీఫ్లవర్ లేకపోతే ఇంకోటి గోధుమ, మైదా తినొద్దు అంటారు. షుగర్ వాళ్ళని స్వీటే తినొద్దు అంటారు. బీపీ వాళ్ళని ఉప్పే తినొద్దు అంటారు. ఇంక ఇన్ని రకాలు ఏమి తినకుండా ఎందుకమ్మా డబ్బు ఏం చేసుకుంటాం? కరెక్ట్. ఇటు పక్క ఎంత ఆస్తి చూసినా ఇవన్నీ లేకపోతే ఎందుకు బ్రతుకుండడం? అసలు ఏం చేస్తాం ఎంజాయ్ చేయడానికి? ఆ డబ్బు అంతా ఎందుకు?
అంచేత చక్కగా కావాల్సింది తింటాం, కావాల్సినట్టుగా బతకడం, అదే జీవితంలో. అది సాధింతే ఇంకేం అక్కర్లేదు. నైస్ సార్. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి ఒక మంచి మెడిసిన్ చెప్పారు. ఒకటి అనుకుంటే చాలా చెప్పారు. దీంతో పాటు ఇది ఒకవేళ ఇది తగ్గకపోతే నెక్స్ట్ ఏంటి అనేది కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. సో మీరు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు, సో ఏ మెడిసిన్ యూస్ చేసినా ఇన్స్టెంట్గా సొల్యూషన్ వస్తుంది కానీ పర్మనెంట్గా ఉండట్లేదు అని ఫీల్ అవుతుంటే ఒకసారి ఈ మెడిసిన్ని ట్రై చేసి చూడండి. సో దీని గురించి మోర్ డీటెయిల్స్ కావాలి, సో మీ ప్రాబ్లం ఏంటి, మీకు ఎందుకు వచ్చింది, ఎలా ఉంది, మీ సిమ్టమ్స్ ఎలా కనిపిస్తున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. సో డైరెక్ట్గా మీరు కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని మీరు సొల్యూషన్ తీసుకోవడం మంచిదండి. సో ఒకసారి ఆంజనేయ రాజు గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.